అందరికీ నమస్కారం। ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు డబ్బును అధిక చేర్చి పెట్టి మనకు అప్పు లేకుండా చేసే ఒక 3 వస్తువులు కలిపి చెప్పబోయే విధానంగా పెట్టినట్లయితే తప్పకుండా మీ అప్పు ఎంత పెద్ద మొత్తమైనా సరే తీరిపోయి మీకు ఎక్కువ ధనాదాయం ధన లాభం మీకు ధన రాబడి అనేది కలుగుతుందండి। తప్పకుండా నమ్మకంతో ఇలా చేసుకున్నప్పుడైతే మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది। ఇక ఏంటి ఆ 3 వస్తువులు ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి, అన్నీ ఎలా చేయాలనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతోటి అయితే షేర్ చేసుకోబోతున్నాను। ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది। మనకు డబ్బు అనేది ఎంత అవసరం కాబట్టి ఆ డబ్బు కోసం మనము ఆ నిత్యావసరాల కోసం అప్పులనేది చేస్తూ ఉంటాం। ఎంత అప్పున్నా సరే దాన్ని తీర్చలేక మనం అవస్థ పడుతూ ఉంటాం కదా। మనకు వచ్చే ఆదాయం తక్కువ, అలాగే అప్పు వడ్డీలు కట్టడానికి మన చేతిలో డబ్బు అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము। ఆ అప్పు అనేది మనము ఉండే తలపైన ఏదో భారంగా ఒక పెద్ద సమస్యగా మారిపోతుందన్నమాట। ఈ అప్పు ఎంతైనా మాకు తీరటం లేదనే బాధ నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పబోయే విధానంగా మీరు చూడండి ఫ్రెండ్స్। తప్పకుండా మీకు ధనం లాభం అనేది ఎక్కువ రాబడి అనేది మీకు జరుగుతుందన్నమాట। ఇక ఈ యొక్క పరిహారం అనేది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం కానీ లేకపోతే మంగళవారం కానివ్వండి అట్లాగనేది చేసుకోవచ్చు అనమాట। ఏ రోజైనా చేసుకోవచ్చు, కాకపోతే ముఖ్యంగా మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి శుక్రవారం చేసుకోవడం శ్రేయస్కరం। ఇక ఏం కావాలి ఈ పరిహారానికి, ఏ 3 వస్తువులు ఏంటి అని చూడబోయే ముందు ఫస్ట్ మొదటిగా మనకు కావాల్సిన వస్తువు ఏంటంటే తెల్ల ఆవాలు। తెల్ల ఆవాలు మనకు తాంత్రిక పరిహారాల్లో చాలా బాగా అనేది ఉపయోగపడతాయి అన్నమాట। కావాలంటే మన వంటల్లో వాడుకునే ఆవాలు, నల్ల ఆవాలు కానీ తెల్ల ఆవాలు అనేటివి ఈ పరిహారానికి కానీ ఏదైనా వైద్యానికి మందులకు కానివ్వండి ఇలాగా ఉపయోగిస్తూ ఉంటారు। ఈ తెల్ల ఆవాలు మన ఈ తాంత్రిక పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట। మనకున్న నరదిష్టి పోగొట్టడానికి, చెడు శక్తి అనేది దూరం చేయడానికి, అలాగే మనకు అప్పులు బాధలు తీర్చడానికి, మనకు ఏదైనా సరే గుడ్ వైబ్రేషన్ అనేది రావడానికి ఈ యొక్క తెల్ల ఆవాలు అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట। నల్ల ఆవాలు కూడా ఉపయోగిస్తాము, కానీ ఈ తెల్ల ఆవాలకున్న ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ అన్నమాట। దానికి అయితే ప్రాముఖ్యత చెప్పాలంటే మనకు చాలా ఉంటుంది కాబట్టి అలా తెల్ల ఆవాలు అనేటివి 50 గ్రాములు అనేది తీసుకొని నాటు మందు అంగట్లో ఎక్కువగా అమ్ముతుంటారు। ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో అలాగే చిల్లర అంగట్లలో కూడా దొరుకుతుంటాయి అన్నమాట। తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తెచ్చుకొని కొంచెం 2 పిడికిళ్ళ అలాగా తెల్ల ఆవాలు అనేది తీసుకోండి। ఇక రెండవ వస్తువుగా వీటిని వచ్చేసి ఒక బౌల్లో పోసుకోండి అనమాట। ఇంకా పింగాణి కానీ మట్టి పాత్ర కానివ్వండి లేదా గాజు బౌల్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం సెరామిక్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని, ప్లాస్టిక్ మాత్రం తీసుకోకండి, స్టీల్ కూడా వద్దనమాట। స్టీలు అవి లేకుండా ఇత్తడి గిన్నె కానివ్వండి ఇట్లాంటివి అయితే పరిహారాలని మనకు ఎక్కువగా గాజు బౌల్ అయితే బెస్ట్। లేని పక్షంలో మనము మట్టి బౌల్లో పాత్రలో ఉంటుంది కదా చిన్నగా ఒక పెద్ద ప్రమిదగా అట్లాంటివి అయినా తీసుకోవచ్చు। ఎక్కువ రోజులు మనము మన ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా బౌల్ లాగా ఉండేది కూడా తీసుకోవచ్చు అనమాట। లేదు అంటే ఒక గాజు కొంచెం పొడవుగా ఉండి మనకు సేఫ్గా ఉండేలాగా గాజు బౌల్ మూత ఉండేలాగా కూడా తీసుకోవచ్చు అనమాట। ఎలాగైనా సరే ఒక కప్పు లాంటివి తీసుకొని ప్లాస్టిక్ సిల్వర్ అనేది అవాయిడ్ చేసేయండి, స్టీల్ అనేది అవాయిడ్ చేసేసి మీకు ఏదైనా సరే తీసుకోవచ్చు, దాంట్లో ఈ తెల్ల ఆవాలను పోసేయండి। ఇక రెండవ వస్తువు ఏంటంటే మనం యాలకులు, పచ్చగా ఉండేటి చక్కగా ఇరగకుండా వాడకుండా మంచిగా ఫ్రెష్గా ఉండే యాలకులు అనేటివి ఒక 27 యాలకులు తీసుకోవాలి। లేదు యాలకులు అనేది కొంచెం రేటుగా ఉంటుంది కాబట్టి మేము అన్నీ పెట్టలేము అనుకున్నప్పుడు 6 అయినా పెట్టండి। 6 అనేది మనకు శుక్రుడి యొక్క సంఖ్య కాబట్టి 6 యాలకులు పెట్టినా సరిపోతుందండి। లేదంటే 27 మనకు నక్షత్రాలను సూచిస్తూ కూడా 27 అనే సంఖ్యతో 27 యాలకులను పెట్టుకోవచ్చు। పెట్టుకోగలిగితే 27 పెట్టుకోండి, లేదు మేమని పెట్టలేమనుకున్న పక్షంలో 6 యాలకులైనా పెట్టుకోండి। మ్యాక్సిమం మనం ఈ పరిహారం 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి కాబట్టి 6 నెలలు అనేది మనకు ఉండాలి కాబట్టి 27 పెట్టుకుంటే రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తే బాగుంటుంది, లేదంటే పక్షంలో 6 అయినా పెట్టుకోవచ్చు అనమాట। ఇప్పుడు యాలకులు అనేటివి తెల్ల ఆవాల పైన వేసేసేయండి। ఇక మూడవ వస్తువు పచ్చకర్పూరం। పచ్చకర్పూరం కూడా మనకు లక్ష్మీ కటాక్షాన్ని లాగేందుకు ఎంతోగానో ప్రయోజనాలు అనేది ఉంటాయన్నమాట।
ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్ని ప్రయోగాలు అయితే చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం సువాసన అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుంది. మనం దీపపు వెలుగులో వేసుకోవచ్చు, సాంబ్రాణి వేసేటప్పుడు సాంబ్రాణిలో వేసుకోవచ్చు. మన ఇంట్లో వచ్చి డబ్బులు పెట్టి దగ్గర గల్లాపెట్టలో కానీ మన పర్సులో కూడా పెట్టుకుంటే కూడా డబ్బు ఆకర్షించబడుతుందన్నమాట. ఎక్కువగా ఆ పచ్చకర్పూరం వాసన ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ కైస్కాంతంలాగా లాగి మన దగ్గరికి వస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదు. అలాంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా కడిగించి ఈ యొక్క పచ్చకర్పూరం అనేది తీసుకోండి. ఒక పెద్ద సైజు ఉన్న 50 గ్రాములు కొనుక్కుంటే మీకు 2 పలుకులు పెద్దగానే అందులో పెట్టాలన్నమాట. మనకు మామూలుగా చిల్లర అంగట్లలో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లలో కూడా అమ్ముతుంటారు. ఇక చిన్న డబ్బాల్లో పొడి చేసి కూడా చిన్న చిన్న పలుకులు కూడా అమ్ముతుంటారనమాట. మనకు 6 నెలల పాటు ఆ వాసన అనేది ఉండాలి కాబట్టి మనకు ఓపెన్లో పెట్టినప్పుడు త్వరగా కరిగిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం లైట్గా క్లోజ్ చేసినప్పుడు కొంచెం లేట్గా కరుగుతుంది అనమాట. దానివల్ల పెద్ద సైజు ఉన్న కర్పూరం అనేది పెట్టుకోండి. పెద్ద సైజులో దొరికినప్పుడు పెట్టుకోండి. లేదంటే మీరు ఎక్కువగా ఒక డబ్బా చిన్న డబ్బా కొనుక్కున్నారనుకోండి, చిన్న డబ్బాలో ఒక 15 రూపాయలు ఉంటుంది. అట్లాగే 15 రూపాయలకి 2 డబ్బాలు కొనుక్కోండి. 2 కూడా వేసేయండి. మాకు పెద్ద పలుకులతోనే పచ్చకర్పూరం దొరికింది అనుకున్నప్పుడు పెద్ద పలుకులు ఒక పెద్దవిగా 2 అనేది వేసేయండి అనమాట. ఇలాగే ఈ 3 వస్తువులన్నిటివి ఒక బౌల్లో పెట్టుకోండి, లేదంటే ఒక గాజులో పెట్టుకొని దీనిపైన పచ్చ కలర్ క్లాత్ అనేది కప్పేయాలన్నమాట. పచ్చ కలర్ కూడా మనకు గ్రీన్ కలర్ కూడా ఎక్కువగా ధనావశాన్ని చేసే ఎక్కువగా ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ధనానికి ఎక్కువగా పచ్చ కలర్ ఉపయోగిస్తాము. ఈ పచ్చ కలర్ క్లాత్ అనేది దానిపైన పెట్టేసి రబ్బర్ బ్యాండ్తోనైనా సరే ఒక నూలు దారంతోనైనా కట్టేసి దీన్ని పూజ గదిలో పెట్టేసేయాలి. పూజ రూమ్ మీకు ఏ సైడ్లో ఉన్నా పర్వాలేదండి, పూజ గదిలో ఒక కార్నర్లో పెట్టేసుకోండి. దాన్ని తాకకుండా ఇంకా అలాగే ఉండాలన్నమాట. నార్మల్గా దీపం పెట్టేసి ఆరతిచ్చేటప్పుడు, కడ్డీలు ఆరతిచ్చేటప్పుడు, సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు కూడా ఆ యొక్క బౌల్ కూడా కొంచెం కొంచెం వచ్చేసి ధూపం అనేది చూపిస్తూ ఉండండి. ఇది వేసేటప్పుడే మాకున్న అప్పులను తీరిపోవాలి, చక్కగా మేము ధన రాబడి అనేది మాకు కల్పించాలని చెప్పి మహాలక్ష్మి అలాగే కుబేరుని వేడుకొని మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ధనం అనేది మీకు ఏదో ఒక రూపంలో వస్తుందన్నమాట. ఒకవేళ ఈ పరిహారం ఇలాగ చేసి మీరు వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చండి. వ్యాపార స్థలంలో పెట్టుకోలేని వారు ఇంట్లో పెట్టుకున్నా కానీ మీ వ్యాపారంలో కాబట్టి మంచి రాబడి అనేది ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది 6 నెలలకు ఒకసారి అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకు మే జరుగుతుంది కదా, మార్చిలో పెట్టారనుకోండి, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అక్టోబర్ నవంబర్లోనైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన వస్తువులన్నీ మనము ఎవరైనా తొక్కని ప్రదేశంలో కానీ నదిలో కానీ పడేసేసుకోవచ్చు. పచ్చకర్పూరం ఆవిరైపోయినా పర్వాలేదండి, డిస్పోజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఒక శుక్రవారము లేదన్నా ఒకరోజు చూసి మళ్ళీ కూడా మీరు 6 నెలల తర్వాత ఇదే విధంగా పెట్టుకోండి. మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. మీ లైఫ్లో మీరే మార్పు అనేది చూస్తారు. తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదేమి అప్పుడప్పుడు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం అనేది ఉండదు. మన పూజ రూమ్లో పెట్టుకుంటాము, దానికి అప్పుడప్పుడు మనము ధూపం అంటే చూపిస్తాము. నాన్ వెజ్ తిన్న టైంలో చక్కగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మాత్రమే, పీరియడ్స్ టైంలో లేకున్నప్పుడు మాత్రమే, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ పరిహారం అయితే చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.